ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి జీఎం కార్యాలయ ఆవరణలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు జీఎం ఏనుగు రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు, సిబ్బంది, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో మనందరం కూడా విచ్చలవిడిగా ఉండకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్కు కంకణబద్ధులు ఉండాలనే ఉద్దేశంతో గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించారు. అది 26 జనవరి 1950 రోజు అది అమల్లోకి వచ్చిందని మీ అందరికీ తెలుసు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనము రాజ్యాంగానికి కంకణబద్ధులై మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ముందుకెళ్ళినట్టయితే మనము ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఇప్పుడు ఒకప్పుడు భారతదేశము గ్రోయింగ్ కంట్రీగా ఉండే, ఆల్రెడీ మనం డెవలప్ అయ్యాము, ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశంలో దేశం నాకు ఏమి ఇచ్చింది అనే కంటే మన దేశానికి ఏమి ఇచ్చాము, మనం ఏం సేవ చేస్తున్నాము, నేను నా కంపెనీకి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి, అలాగే దేశానికి కూడా నా వల్ల ఎంత పురోగతి అవుతుంది అని ప్రతి ఒక్కరు అనుకున్నట్టయితే డెఫినెట్గా మనము మన దేశాన్ని ముందుకు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ కంపెనీ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు 10 మిలియన్ టన్నుల కంపెనీ నుంచి ఇప్పుడు మనం దాదాపు 70 మిలియన్ టన్నుల ప్రొడక్షన్కు చేరుకోగలిగాము. అలాగే ఈ రాష్ట్రంలోనే కాకుండా మన ఒరిస్సా రాష్ట్రంలోని నైనిలో కూడా మన కోల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మనము గోల్డ్ అండ్ కాపర్ మైన్స్ దానికి కూడా ఎక్స్ప్లోరేషన్కు మనకు రైట్స్ అనేవి వచ్చాయి. సో అది కూడా మనము ఇతర రాష్ట్రాలలో మనము అది చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా మనకు మైనర్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ కూడా దానిలో మన కంపెనీ ముందుకెళ్తుంది. కాకపోతే మన కంపెనీ ముందున్న సవాళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఈ మధ్య పేపర్లో చూస్తుంటారు, డిస్కమ్లు జెన్కో దగ్గర పవర్ కొనట్లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఎక్కడైతే తక్కువ రేటుకి వస్తుందో కొంటామని చెప్పి జెన్కోలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో, అలాగే వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతున్న ఉద్దేశంతో ఎక్కడైతే తక్కువకి వస్తుందో పవరు అలా కొంటున్నారు. సో దానివల్ల మనకు ఒక థ్రెట్ అనేది ఉంది. సో జెన్కో నుంచి పవర్ సేల్ కాకపోతే మన కోలు తీసుకోవడానికి కష్టమవుతుంది. అలాగే ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్లో ఈ ప్రైవేట్ కస్టమర్స్ ఉంటుంది, ఆ ఎన్ఆర్ఎస్ కస్టమర్స్, వాళ్ళు కూడా క్వాలిటీ బాగుండట్లేదు, కంపెనీలో రేట్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో కూడా వాళ్ళు బాక్డౌన్ అవుతున్నారు. సో అది మనకు ముందున్న సవాళ్ళు. సో ఏదైతే మన మైన్స్లలో రిక్వైర్డ్ గ్రేడ్ ఏదైతే ఉందో మనము మైన్స్ నుంచి అలాంటి గ్రేడ్ కోల్ ఇస్తామని చెప్పి మన కస్టమర్స్కి చెప్తా ఉన్నాము. ఆ గ్రేడ్ కనుక రాకపోతే ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఏదైతే రిక్వైర్డ్ గ్రేడ్ కోల్ ఉందో, సో మైన్స్ అండ్ డిపార్ట్మెంట్స్లో పనితనం మెరుగుపరచుకోవాలి. అలాగే మైన్స్ నుంచి రిక్వైర్డ్ గ్రేడ్ కోల్ తీసుకొచ్చినట్టయితే మనకు కస్టమర్స్ ముందుకు వస్తారు.